హాయ్ హలో వెల్కమ్ టు గయావిస్. ఈరోజు మనం మకర సంక్రాంతి గురించి మాట్లాడుకుందాం. మకర సంక్రాంతి ఇది సంక్రాంతి పండగల్లో ప్రధాన రోజు. ఈ రోజు ఊరు మొత్తం ఏకమయ్యి ఒకే పండగలా చేసుకుంటారు. ఇది కేవలం ఒక సామాన్యమైన రోజు మాత్రం కాదు. ఆనందం, ఉత్సాహం, సంస్కృతి, సంప్రదాయం అన్నీ కలిసిన రోజు. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణం మొదలవుతుంది. మన పూర్వీకుల నమ్మకం ప్రకారం ఉత్తరాయణం అంటే వెలుగు, శుభం, అభివృద్ధి. అందుకే ఈ రోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. మకర సంక్రాంతి అంటే ఇళ్ల ముందు ముగ్గుల పండుగ. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, పూల డిజైన్లు, రకరకాల ఆకృతులు. గ్రామాల్లో ముగ్గుల పోటీలు కూడా ఉంటాయి. అమ్మాయిలు నా ముగ్గు బాగుంది, నీ ముగ్గు చిన్నగా ఉంది అని సరదాగా పోటీ పడుతుంటారు. ఈ ముగ్గులు సూచించేది శుభం, సంపద, ఇంట్లో ఆనందం. గ్రామాల్లో ఈరోజు జానపద నృత్యాలు, సంప్రదాయ డాన్సులు, కొన్ని చోట్ల డీజేలు కూడా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి డాన్స్ చేస్తారు. ఇది చూపించేది ఏమిటంటే గ్రామ జీవనం అంటే కలిసి ఉండటం, ఆనందాన్ని పంచుకోవడం అని. మకర సంక్రాంతి అంటే గాలిపటాల పండుగ. ఆకాశంలో రంగురంగుల పటాలు, పోటీలు, కట్ కట్ అన్న అరుపులు. గాలిపటాలు సూచించేది స్వేచ్ఛ, ఆనందం, మనసుకు తేలికపడడం. పిల్లలు, యువకులు, పెద్దలు అందరూ ఈ ఆటలో మునిగిపోతారు. మకర సంక్రాంతి రోజున మన పూర్వీకులను గుర్తు చేసుకుంటారు. పెద్దలకు, మన మూలాలకు, ఇంట్లో చేసిన కొత్త పంట వంటలతో నైవేద్యం పెడతారు. సంక్రాంతి అంటే హరిదాసులు లేకపోతే అసంపూర్ణం. హరిదాసులు పాటలు పాడతారు, ఆశీర్వదిస్తారు, భగవంతుడి నామస్మరణ చేస్తారు. పిల్లలు శక్తి వేషాలు, కృష్ణుడు, హనుమంతుడు వేషాలు వేసుకుని ఇల్లు ఇల్లు తిరుగుతారు. ఇది భక్తి, సంస్కృతి, ఆనందం అన్నిటికీ మేళవింపు. సంక్రాంతి రోజున గంగిరెద్దులు ఊర్లో తిరుగుతాయి. మన ఇంట్లో పూర్వీకులకు పెట్టిన నైవేద్యాన్ని గంగిరెద్దులకు ఇస్తారు. దీని వెనక భావన పెద్దల ఆశీర్వాదం, సమాజంతో పంచుకోవడం, దానం. గంగిరెద్దులు ఆశీర్వాదం ఇస్తాయి, ఊరంతా సందడి చేస్తాయి. ఇది మన పూర్వీకుల గొప్ప ఆలోచన. ఇంకా సంక్రాంతి అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కోడిపందాలు. సంక్రాంతిలో పంట పండిన ఆనందం, ఆ ఆనందాన్ని పంచుకోవడానికి గ్రామాల్లో ఆటలు, పోటీలు, వినోద కార్యక్రమాలు జరుగుతాయి. కోడిపందాలు కూడా అలాంటి ఒక సంప్రదాయంగా ఉండేది. పంట పండి జేబు నిండి టైం కూడా బాగా ఉండడంతో గ్రామాల్లో సరదాకు కొత్త కొత్త ఆటలు మొదలయ్యాయి. అప్పట్లో టీవీలు, మొబైల్స్ లేవు కాబట్టి ఎంటర్టైన్మెంట్ కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇంట్లో పెంచుకున్న కోళ్ళు బలంగా ఉన్నాయా, వేగంగా ఉన్నాయా అన్నది సరదాగా చూసే ఆలోచన నుంచే ఈ ఆట పుట్టింది. అప్పుడే నా కోడి స్ట్రాంగ్, నా కోడి ఫస్ట్ అంటూ చిన్న పోటీలు మొదలయ్యేవి. చుట్టూ ఊరంతా చేరి చప్పట్లు, కేకలు, నవ్వులతో మొత్తం వాతావరణం పండగలా మారేది. అలా సంక్రాంతి సరదా, ఉత్సాహం నుంచే పుట్టిన ఒక గ్రామీణ ఆటే ఈ కోడిపందాలు. మకర సంక్రాంతి మనకు నేర్పేది సూర్యుడు, పూర్వీకుల పట్ల కృతజ్ఞత, ఊరు, కుటుంబం మధ్య ఐక్యత, ఆనందం అనేది పంచుకుంటేనే పెరుగుతుంది అని. అండ్ ఫైనల్గా మకర సంక్రాంతి అంటే ఒక పండగ కాదు, మన సంస్కృతి జీవించి ఉన్న రోజు. Don't forget to like, share and comment. Subscribe to Gaia Viz now for more amazing videos.